పోస్ట్ పోన్ అవుతుందన్న న్యూస్ కన్నా స్పెషల్ సాంగ్ పై సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ అవుతోంది. ఐటమ్ సాంగ్ భామ ఎవరన్న క్యూరియాసిటీ వ్యక్తం చేస్తున్నారు. పూజా నుండి నిధి అగర్వాల్ వరకు చాలా పేర్లు వినిపించాయి. చివరకు ఆ నయా సెన్సేషన్ కు చరణ్తో ఆడిపాడే ఛాన్స్ దక్కిందా? పెద్ద ఏప్రిల్ 30న రావట్లేదు అనే రూమర్ కన్నా రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసే భామ గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. చెర్రీతో మెరిసే ఆ జిగేల్ రాణి ఎవరో అన్న క్యూరియాసిటీ కలిగిస్తోంది. తన గురువు సుకుమార్ లాగా పూజా హెగ్డేను బుచ్చిబాబు సెట్ చేస్తాడని ఏడాది క్రితం గాసిప్స్ వినిపించాయి. ఇక తాజాగా మృణాల్ ఠాకూర్, ఆయేషా ఖాన్, నిధి అగర్వాల్ పేర్లు కూడా తెరపైకొచ్చాయి. కానీ బుచ్చిబాబు న్యూ గర్ల్ వైపు చూస్తున్నాడట. రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందట నయా సెన్సేషనల్ బ్యూటీ మానస వారణాసి. కపుల్ ఫ్రెండ్లీతో రీసెంట్లీ పాపులర్ అయిన ఈ మాజీ మిస్ ఇండియా పెద్దిలో చెర్రీతో ఐటెం భామగా మారబోతుందట. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను మీట్ అయ్యి లాక్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కెరీర్ స్టార్టింగ్ లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ కొట్టేసినట్టే మానస వారణాసి. హీరోయిన్స్ కు ఐటెం సాంగ్స్ కెరీర్ బూస్టర్స్ గా మారుతున్న తరుణంలో కపుల్ ఫ్రెండ్లీ బ్యూటీకి ఇదొక మంచి ఆపర్చునిటీగా మారొచ్చు. అయితే ఇది జస్ట్ రూమర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదని సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్దిని తొలుత మార్చి 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ ఇన్కంప్లీట్, ఏఆర్ రెహమాన్ స్కోర్ డిలే వల్ల ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు కూడా ఆ డేట్ కొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. స్పెషల్ సాంగ్ తో ఇంకొంత షూట్ పెండింగ్ వల్ల సమ్మర్ రేస్ నుండి మూవీ తప్పుకోబోతుందని సమాచారం. డబుల్ అండ్ ట్రిపుల్ ఫోర్స్ లేకుండా అట్లీ సినిమాలు కుక్ చేయలేదా? రాకా విషయంలో గురు శంకర్ ఐ మూవీని ఫాలో అవుతున్నాడా? బన్నీ నెవర్ బిఫోర్ అవతార్లో చేంజ్ అయ్యాడా? జవాన్ మూవీ నుండి ఇంకా డైరెక్టర్ బయటికి రాలేదా? సాయి అభ్యంకర్ ఫస్ట్ టోస్ట్ లో పాస్ అయ్యాడా? కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీకి తన సినిమాలోని హీరోలను డ్యూయల్ రోల్స్ లో చూపించకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుందేమో. నెక్స్ట్ రాకాలోనూ ఈ మానియాను కంటిన్యూ చేస్తున్నాడు. రాజారాణి, తేరీ మినహా రిమైనింగ్ 3 ఫిల్మ్స్ లోనూ హీరోలను డబుల్, త్రిబుల్ ఫోజ్ లో చూపించాడు. బన్నీతో కూడా ఇలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు అట్లీ. అల్లు అర్జున్ని నెవర్ బిఫోర్ అవతార్లోకి మార్చేస్తున్నాడు. ఏదో సంథింగ్ కుక్ చేస్తున్నాడని రాకా పోస్టర్ రివీల్ చేసినప్పటికీ నెటిజన్స్ డీకోడింగ్ చేసేస్తూ సిమిలారిటీస్ చూపిస్తున్నారు. తీసినవి 5 సినిమాలే అయినా అట్లీకి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ఉంది. శంకర్ దగ్గర దర్శకత్వం మెళకువలు నేర్చుకుని ఆనతి కాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను డీల్ చేసే స్థాయికి ఎదిగాడు. అయితే తాజాగా వదిలిన రాకా పోస్టర్స్ గురువుని ఒక్కసారిగా గుర్తు చేస్తున్నాయి. శంకర్ ఐ పోస్టర్ కు రిలేట్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందులో సగం మనిషి, సగం మృగం పోలినట్లు ఉండడంతో గురువుని ఫాలో అవుతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. అలాగే తన లాస్ట్ సినిమా జవాన్లో షారుఖ్ ని గుండుతో చూపించడంతో ఇంకా ఈ సినిమా నుండి బయటకు రాలేదని కమెంట్స్ చేస్తున్నారు. అలాగే కార్తీక్, కాస్మోరా లుక్ కాపీ కొట్టారని విమర్శలొస్తున్నాయి. సినిమా ఎప్పుడొస్తుందో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు అట్లీ. ముందు చెప్పేసి అనుకున్న టైంకి మూవీ రాక పాజిటివ్ కన్నా నెగిటివిటీ ఎక్కువవుతుంది అన్న టైంలో సేఫ్ డెసిజన్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకు న్యూ సెన్సేషనల్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండింగ్ అవుతున్న మేక్ ద వే ఫర్ ద కింగ్ బీజిఎం కు ఆడియన్స్ నుండి మంచి అప్లాస్ దక్కుతోంది. ప్రోమోలతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై హైప్ క్రియేట్ చేశారు రజనీకాంత్, కమల్ హాసన్. తలైవా 173 అనౌన్స్మెంట్ వీడియో, మల్టీ స్టారర్ ఫిల్మ్ గ్లిమ్స్ మ్యాడ్ క్రియేట్ చేశాయి. ఈ ఇద్దరిని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని వెయిటింగ్ చేస్తుంటే అవి అంతా డిలే అవుతున్నాయి. ఇక ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ పడనుంది. త్వరలో ఈ 2 వెంచర్స్ పట్టాలేకపోతున్నాయి. మరి జైలర్ 2 సంగతి ఏంటి? ఈ మూవీలో షారుఖ్ నటిస్తున్నాడా లేదా? కోలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ కమల్ అండ్ రజనీకాంత్ డబుల్ ధమాకా ప్లాన్ చేశారు. తలైవా 173ని కమల్ నిర్మించడంతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నారు. 47 ఏళ్ల తర్వాత స్టార్స్ ఇద్దరు స్క్రీన్ ని షేర్ చేసుకోబోతూ ఉండడంతో ఫ్యాన్స్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు. అయితే ప్రోమోలతో సరిపెట్టేసిన ఈ ప్రాజెక్ట్స్ ఇంతవరకు పట్టా ఎక్కలేదు. ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్న జైలర్ 2 ఎంతవరకు వచ్చిందో అప్డేటే లేదు. దీంతో టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్ కి తలైవా మెడిసిన్ లాంటి వార్త అందించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందన్నారు తలైవా. 2-3 రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉందన్న సూపర్ స్టార్ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఆగస్టు నుండి మొదలు కాబోతుందని తెలిపారు. అలాగే స్క్రిప్ట్ లాక్ అయిందన్న కబురు వినిపించారు. ఇక తలైవా 173 ఏప్రిల్ 27 నుండి సెట్స్ పైకి వెళ్తుందట. 3 రోజుల పాటు ప్రమోషనల్ వీడియో షూట్ చేసి నెక్స్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడట డైరెక్టర్ శివి చక్రవర్తి. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ మూవీలో 3-4 స్టార్ హీరోలు లేకుండా సినిమాలు రావడం లేదు. ఫలితం ఎలా ఉన్నా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. జైలర్ కు వర్కౌట్ అయిన మల్టీ స్టారర్ స్ట్రాటజీ వెట్టయాన్ కూలీ విషయంలో ఫెయిల్ అయింది. అయినా సరే జైలర్ 2 కోసం కింగ్ ఖాన్ ను తెచ్చే ప్లాన్ చేశాడట నెల్సన్ దిలీప్ కుమార్.
అయితే బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం కింగ్ ఖాన్ నటించడం లేదట. కింగ్ కోసం స్పెషల్ లుక్ లోకి మారిపోయాడట షారుఖ్. ఇదే లుక్ మరో సినిమాలో కనిపించడం తనకి ఇష్టం లేక తలైవా మూవీకి ఒప్పుకోలేదని సమాచారం. దర్శకుడి నుండి హీరోగా యూషన్ తీసుకొని స్టార్ హీరోలకి కాంపిటీటర్ అయ్యారు ప్రదీప్ రంగనాథన్. వాళ్ళు సాధించలేని రేర్ ఫీట్ సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ 100 crore హీరోగా మేక్ ఓవర్ అయిన ఈ జూనియర్ ధనుష్ మరో రికార్డ్ సొంతం చేసుకోబోతున్నాడా? లైక్ రిజల్ట్ విషయంలో నర్వస్ గా ఫీల్ అవుతున్నాడా? షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుని యూత్ ఐకాన్ హీరోగా మారిన యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూట్ చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ 100 CR కలెక్ట్ చేసి కోలీవుడ్ లో ఏ యంగ్ హీరో టచ్ అయిన ఫీట్ ని సాధించాడు. ప్రదీప్ సినిమా ఒప్పుకుంటే 100 కోట్లు రాబట్టుకున్నట్లే అన్న ఫీలింగ్స్ మేకర్స్ లో క్రియేట్ చేసుకున్నాడు. యూత్ ని అట్రాక్ట్ చేసే స్క్రిప్ట్ ని ఎంచుకుంటున్న ఈ జూనియర్ ధనుష్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలోనూ ఇలాంటి సబ్జెక్టే టచ్ చేస్తున్నాడు. హ్యాట్రిక్ 100 CR హిట్స్ తో జోరు మీదున్న ప్రదీప్ రంగనాథన్ కు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ చేంజింగ్ మూవీ అవుతుంది. లవ్ టుడే తర్వాత ఒప్పుకున్న ఈ ఫిల్మ్ 2.5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుని పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. రెండో సినిమాగా రావాల్సిన ఈ సినిమా 4వ సినిమాగా రిలీజ్ అవుతోంది. దీనికి తోడు 100 కోట్లకు పైగా రాబట్టాలన్న ప్రెజర్ ఆటోమేటిక్ గా అతడి సినిమాపై పడిపోయింది. దీంతో ప్రదీప్ సైతం 100 కోట్ల టార్గెట్ విషయంలో నర్వస్ గానే ఫీల్ అవుతున్నాడు. ఈ సినిమా కేవలం ప్రదీప్ కి మాత్రమే కాదు, కృతి శెట్టి అండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇండస్ట్రీలో 100 కోట్లు రాబట్టుకునే బేబమ్మ తమిళ ఇండస్ట్రీలో వాతియార్ రూపంలో తడబడింది. ఒకవేళ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 100 కోట్లు క్రాస్ చేస్తే వాతియార్ కన్నా ముందు ఒప్పుకున్న ఫిల్మ్ కాబట్టి లెక్కలు సరిచేనుంది. ఇక విఘ్నేష్ శివన్ కు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. శివకార్తికేయన్ కాదంటే ప్రదీప్ కి స్టోరీ చెప్పి లెంతీగా వండి వార్చబోతున్నాడు. అందులోనూ నయనతారను పెళ్లి చేసుకుని తండ్రిగా ప్రమోట్ అయ్యాక రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా స్పెషల్ గా మారింది. ఇక ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాని నయన్ ఈ సినిమాకొచ్చి భర్తకు సర్ప్రైజ్ ఇచ్చింది. మరి ముగ్గురికి లైక్ ఫిల్మ్ లైక్ ఇస్తుందో అన్లైక్ ఇస్తుందో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సక్సెస్ లేని ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ బామల్నే నమ్ముకున్నారు. ఈసారి రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో లక్ టెస్ట్ కు రెడీ అయ్యారు. సమ్మర్ లో సిల్వర్ స్క్రీన్ పై హీట్ పుట్టించేందుకు వచ్చేస్తున్నారు మన బామలు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలతో ట్రాక్ ఎక్కాలనుకుంటున్న ఆ హీరోలు ఎవరు? రైనీ సీజన్ కు ముందు హాట్నెస్ పెంచుతున్న బ్యూటీలు ఎవరు? బాలీవుడ్ స్టార్ హీరోస్ వరుణ్ ధవన్, షాహిద్ కపూర్ ఇద్దరు ఫ్లాప్ ఫేజ్ లో ఉన్నారు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా తర్వాత షాహిద్ నుండి వచ్చిన దేవా, ఓ రోమియో బాక్స్ ఆఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. బేదియా తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు వరుణ్. బేబీ జాన్, సన్నీ సంస్కారికి తులసి కుమారి ఫ్లాప్స్ గా మారితే కాస్తో కూస్తో బెటర్ అనిపించింది బార్డర్ 2. కానీ అతడి లుక్స్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ హీరోల నెక్స్ట్ హోప్ సమ్మర్ మూవీలపైనే. సమ్మర్ బరిలో వారం రోజుల గ్యాప్ లో ఇద్దరు ముద్దుగుమ్మల్ని వెంటేసుకుని వస్తున్నారు. షాహిద్ కపూర్ అప్కమింగ్ ఫిల్మ్ కాక్టైల్ 2. కాక్టైల్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కృతి సనన్తో మరోసారి జోడీ కడుతున్నారు షాహిద్. రష్మికా మందన్న మరో హీరోయిన్. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ రొమాంటిక్ ఫిల్మ్ కు హిట్ భామలు కృతి అండ్ రష్మిక గ్లామర్ అద్దబోతున్నారని రీసెంట్లీ రిలీజ్ చేసిన జబ్ తలాక్ ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్తోంది. ఈ సమ్మర్ లో సిల్వర్ స్క్రీన్ పై మరింత హీట్ పుట్టించబోతున్నారు ఈ స్టార్ బ్యూటీస్. షాహిద్ కన్నా 1 వీక్ ముందు ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు వరుణ్ ధవన్. హే జవానీతో ఇష్క్ హోనా హై అంటూ ఇద్దరు టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే అండ్ మృణాల్ ఠాకూర్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బాలీవుడ్ లో కొన్నేళ్లుగా సక్సెస్ ఎలా ఉంటుందో మర్చిపోయారు. రెయినీ సీజన్ కు ముందు తమ హాట్నెస్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయాలని ఫిక్స్ అయ్యారు. జూన్ 12న రిలీజ్ కాబోతోంది హే జవానీతో ఇష్క్ హోనా హై. ఇలా టాలీవుడ్ టాప్ గ్లామరస్ బ్యూటీస్ 1 వీక్ గ్యాప్ లో బాలీవుడ్ లో ఫైట్ కి సిద్ధమయ్యారు. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మీకోసం అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫిల్మ్ డెకాయిడ్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నీ వెంట నేను సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. షనీల్ డియో దర్శకుడు కాగా సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందించారు. మాలీవుడ్ హీరో టొవినో థామస్ అప్కమింగ్ ఫిల్మ్ పళ్ళీ చట్టంబి రిలీజ్ డేట్ వాయిదా పడింది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికేషన్ జారీ డిలే జరగడం వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 15 అంటే విషు ఫెస్టివల్ సందర్భంగా మూవీ రిలీజ్ చేయనున్నారు.